ఇప్పటికి గాంధీ భవన్లో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. మీ ముఖ్యమంత్రి ఫర్నాండోవిస్ గారు కూడా పోయిర్రు. మరి ఆయన అక్కడ 3 లక్షల కోట్లు రిలయన్స్ కంపెనీ తోటి, ఇది చూడండి, రిలయన్స్ కంపెనీ తోటి 3 లక్షల కోట్లు సైన్ చేసి ఆయనే ట్వీట్ పెట్టిండు. మరి రిలయన్స్ కంపెనీ ఎక్కడిది? రిలయన్స్ కంపెనీ ఎక్కడిది? రిలయన్స్ కంపెనీ మహారాష్ట్రలోనే ఉంటుంది. రిలయన్స్ కంపెనీ హెడ్ క్వార్టర్స్ ముంబైలోనే ఉంటుంది. మరే రిలయన్స్ కంపెనీ తోటి మరే మీ ముఖ్యమంత్రి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి పోయి దావోస్లో ఎందుకు చర్చలు పెట్టాలి? దావోస్లో ఎందుకు ఛాయలు తాగాలి? దావోస్లో ఎందుకు ఈ యొక్క 3 లక్షల కోట్ల అగ్రిమెంట్ చేసుకోవాలి? మరి దీని గురించి మాట్లాడే ముందు మీరు మన సొంత తెలంగాణ గురించి మీరు విషయం కక్కే ముందు మీకు బాధ్యత గల ఒక గతంలో మిమ్మల్ని ఎమ్మెల్యే చేసింది తెలంగాణ ప్రజలే. ఇవాళ మిమ్మల్ని ఎంపీ చేసి మిమ్మల్ని మంత్రి చేయడానికి కూడా తెలంగాణ ప్రజలే కదా కారణము. మీరు బీజేపీలో ఎంత సీనియర్ మోస్ట్ లీడర్ అయినా మీరు లోక్సభకు ఎన్నిక కావడం వల్లనే కదా ఇలా మీరు మంత్రి అయింది. మరి తెలంగాణలో ఉన్నటువంటి కంపెనీలు మెగావోలు కానీ ఇంకెవరన్నా కానీ వాళ్ళు పోయి దావోస్లో చేసుకోవద్దట అగ్రిమెంట్లు. కానీ మహారాష్ట్రలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి, వాళ్ళ ముఖ్యమంత్రి పోయి అదే దావోస్లో ముంబైకి సంబంధించిన రిలయన్స్ కంపెనీతో చేస్తే తప్పు లేదట. మరి ఈ విధంగా మీరు ముందుకు పోయినట్టయితే, అదే కాకుండా ఎల్ఎన్టీ డిఫెన్స్తో కూడా ఆయనకు ఎంఓఈ చేసుకున్నారు కదా. మరి అది ఎక్కడ కంపెనీ? అది కూడా ముంబై కంపెనీ. మరి మన వాళ్ళు మన దేశానికి చెందిన కంపెనీలతో ఒప్పందం చేసుకుంటే ఒప్పు, మీ వాళ్ళు అంటే బీజేపీ వాళ్ళు, మేం చేస్తే తప్పు, అంతే కదా మీ ఉద్దేశం? అంటే మీ ఉత్తరప్రదేశ్ వాళ్ళు పోయి అక్కడ ఎంఓయూలు చేసుకురు గ్రీన్కో కంపెనీ తోటి, హీరో గ్రూప్ కంపెనీ తోటి, జిందాల్ గ్రూప్ కంపెనీ తోటి దావోస్లో. ఉత్తరప్రదేశ్ మీకున్నటువంటి అతిపెద్ద రాష్ట్రం. ఉత్తరప్రదేశ్లో పోయి 3 హీరో కంపెనీ ఇండియాదే కదా, జిందాల్ గ్రూప్ ఇండియాదే కదా, గ్రీన్కో గ్రూప్ ఇండియాదే కదా. మరి వీళ్ళతోటి ఉత్తరప్రదేశ్ వాళ్ళు చేసుకున్నప్పుడు మరి ఇదే విషయాన్ని మీరు ఢిల్లీలో రేపు పొద్దున పోయి ప్రెస్ మీట్ పెట్టి మరి మీ రాష్ట్ర ముఖ్యమంత్రులకు కూడా ఏంద్రా బాబు మీరు ఎందుకు పోయి రాడికి అని మీరు, మీ మంత్రులు, ముఖ్యంగా మీ మంత్రులు, రైల్వే మినిస్టరు, ఆ పాస్వాన్ కొడుకు ఆయన ఒక మినిస్టర్ ఉండు, ఆయన, వీళ్ళందరూ కూడా పోయారు కదా 7-8 మంది, రామ్మోహన్ నాయుడు గారు, మీ అలయన్స్లో ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అక్కడ ఉన్నటువంటి ఆయన కుమారుడు లోకేష్ గారు, వీళ్ళందరూ కూడా పోయారు కదా జాక్ బూట్ సూట్ మీ అంతా. మరి అందరికి చెప్పాలి కదా మీరు. అంటే మీరు మాట్లాడే ముందు ఒక బాధ్యత గల వ్యక్తిగా ఉండి కూడా ఈ మాత్రం అవగాహన లేకుండా మాట్లాడటాన్ని చూస్తే మిమ్మల్ని ఏమనాలనో నాకు అర్థం కావట్లేదు. కిషన్ రెడ్డి గారు, కేసీఆర్ గారికి మీరు ఫేవర్గా ఉండాలనుకుంటే మీ ఇష్టం అది. కాకపోతే మీరు ఆచితూచి మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఓన్లీ తెలంగాణ నుంచే దావోస్కి పోలే, భారతదేశ వ్యాప్తంగా మీ మంత్రులు, మీ రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా పోయారు. కిషన్ రెడ్డి గారు, ఇంకొక మాట చెప్పాలి కిషన్ రెడ్డి గారు, తెలంగాణ నుంచి పారిశ్రామికవేత్తలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఇతరులు రాష్ట్రాన్ని వదిలి వెళ్ళిపోతున్నారని చెప్పి ఏదో మాట్లాడుతున్నారు. మరి ఎవరిచ్చిన స్క్రిప్టో నాకు అర్థం కావట్లేదు. కడుతున్న ప్రాజెక్టులు ఆపేసి పోయిన కంపెనీ ఏదో చెప్పాలి మీరు. ఇండియాలోని టాప్ రియల్ ఎస్టేట్ కంపెనీలలో గాడ్రేజ్ కంపెనీ 1300 కోట్లతోటి ఈరోజు ఒక ప్రాజెక్టు కోకాపేటలో మొదలు పెడుతుంది. బ్రిగేడ్ గ్రూప్ 4500 కోట్లతోటి ఈరోజు నియోపోలిస్లో భారీ రెసిడెన్షియల్ కమర్షియల్ కాంప్లెక్స్ కడుతుంది. ఔటర్ రింగ్ రోడ్ చుట్టుపక్కలకు వెళ్ళి చూస్తే ఏం జరుగుతుందో, ఎంత వేగంగా నిర్మాణాలు జరుగుతున్నాయో మీకే కనిపిస్తాయి. కిషన్ రెడ్డి గారు, మీ కళ్ళకు గులాబీ కళ్ళజోడు పెట్టుకొని చూడటం ఆపితే మీకు అన్నీ కనిపిస్తాయి. మీకు కనువిప్పు కూడా కలుగుతుంది. కోర్టు కేసులలో వివాదాల్లో ఉన్న భూములకు వెళ్ళి మీ పార్టీ, మీ సహచర ఎంపీ చెంప చెల్లుమ అనిపించి హీరో అయిపోదామనుకుంటుండు. నేను ఒకటే అడుగుతున్నా, ఇది మీ పార్టీ సిద్ధాంతమా? కోర్టులో కేసులున్న భూములలో పోయి దాదాగిరి చేస్తే మరి మీరు ఎందుకు ఖండించలేదు? ఒక బాధ్యత గల సెంట్రల్ మినిస్టర్ ఉండి మీరు ఖండించడం పక్కన పెట్టండి. తెలంగాణ ప్రజలకు ఇవాళ ముఖ్యమైన అంశం, ప్రతిదానికి స్పందించే
బీఆర్ఎస్ పార్టీ నిమిషానికి ఒక ట్వీటు, గంటకు ఒక ప్రెస్ మీట్ పెట్టే బీఆర్ఎస్ పార్టీ కూడా ఈటల రాజేందర్ గారు చెంప చెల్లుమనిపిస్తే ఒక వ్యక్తిది అంటే లా అండ్ ఆర్డర్ని చేతిలోకి తీసుకున్న పరిస్థితి ఉంటే ప్రెస్ మీట్ ఎందుకు పెట్టలేదు? మీరే కదా గతంలో ఈటల రాజేందర్ని కాలర్ పట్టుకొని గేట్ బయట ఇసిరేసిన వాళ్ళు. మరి ఇవాళ ఈటల రాజేందర్ చేసిన పనిని మరి మీరు ఆమోదిస్తున్నట్ట? బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి ఉన్నటువంటి బి పార్టీ అండర్స్టాండింగ్ గురించి మాకు అర్థం కాలే. కాంగ్రెస్ పార్టీలో ఏం జరగకముందే లబో దిబో మొత్తుకునే మీరు అంత పెద్ద సందర్భం, అంత పెద్ద ఇష్యూ జరిగితే మరి ఈటల రాజేందరు, అక్కడ ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు, ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు అందరూ ఒకటే అనేది తెలంగాణ ప్రజలకు అర్థమవుతుంది. లేదా మీరు కిషన్ రెడ్డి గారు, ఈటల రాజేందర్ గారు కలిసి ఈ భూములన్నీ సెటిల్ చేసుకోవాలని ఈ దాదాగిరి మొదలుపెట్టిర్రా? మరి అదనే చెప్పండి. నేను ఒకటే ఫైనల్గా చెప్తున్నా, 1వ తారీఖు నుంచి బడ్జెట్ సమావేశాలు ఢిల్లీలో. ఇక్కడ ఉన్నటువంటి 8 మంది ఎంపీలను కాంగ్రెస్ తరపున, 8 మంది ఎంపీలను బీజేపీ తరపున ఢిల్లీకి పంపించడం జరిగింది. రేపు ఢిల్లీలో ఏం చెప్తారో, ఈ 8 మంది ఎంపీలు ఎంత బడ్జెట్ తెస్తారో మరి ఇక వీళ్ళ లెక్క చూద్దాం. మరి ఇక మేమంటే దావోస్కి పోయి ఏం తెచ్చినామో మీకు చెప్పినాం. మరి అక్కడ సెంట్రల్ గవర్నమెంట్లో మన రాష్ట్రానికి సంబంధించినటువంటి 8 మంది ఎంపీలు వాళ్ళ ప్రభుత్వమే ఉంది కదా. మరి ఫిబ్రవరి 1 నాడు బడ్జెట్ పెడుతురు కదా. ఈ బడ్జెట్లో మీ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మల్కాజ్గిరి ఎంపీ గారు ఈటల రాజేందర్ గారు మరి మెట్రో పనుల విస్తరణ గురించి మరి ఎంత తొందరగా చిత్తశుద్ధి ఉంటే వెంటనే నిధులు తెస్తారో చూద్దాం. 4th సిటీ కడుతున్నాం, మీ అందరికీ తెలుసు. నువ్వు రంగారెడ్డి జిల్లా అయినవే కదా కిషన్ రెడ్డి గారు, మీ ఊరు కూడా 4th సిటీ ఆమడ దూరం ఉంటుంది.